ఈరోజు అరిసెలు చేసి చూపిస్తాను. కేజీ బియ్యము నైట్ నానబెట్టి ఇలా పిండి చేసి పెట్టేసుకున్నాను. 1 కిలో బెల్లము, కొంచెం నువ్వులు, కొంచెం నెయ్యి. ఇలా స్టవ్ మీద బెల్లం పెట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఇలా ఒక జాలి పెట్టి ఇలా మనం వడదీసుకుంటే ఏమైనా చెత్త ఉంటే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పాకానికి పెట్టేసుకొని మొత్తం బాగా కలుపుతుండి పాకం తీయాలండి. ఇలా పాకం వచ్చింది చూడండి. ఇలా ఉండ చుట్టాలి పాకము. నీటిలో వేసిన తర్వాత ఇలా ఉండ చుడితే పాకం వచ్చేసినట్టుగానే. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో కొంచెం నువ్వులు వేసుకొని కలుపుతుండాలి. చూడండి, ఇలా పిండంతా వేసిన తర్వాత ఇలా ఉండాలి. ఇప్పుడు పైలెల్లి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకోవాలి. ఇలా నువ్వులు కొంచెం మనం కలుపుతున్నప్పుడు కూడా నువ్వులు వేసాము. ఇలా కలిపి మనం చల్లగా అయిన తర్వాత అరిసెలని చేసుకోవాలి. అరిసెలు చేసుకుందామా. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ ఇలా రాసుకొని ప్లేట్ కింద పెట్టేసుకొని ఆయిల్ ఈటెక్కింది. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ఒత్తిసుకోవాలి. ఇలా ఒత్తి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా ఒకటికొకటి వేసుకుంటూ తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకుంటే అరిసెలు బాగా వస్తాయండి. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇవి ఫ్రై అయిపోయి మనం ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఒకటి ఇలా తీసుకొని పక్కన వేసుకోవాలి. రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయి.